నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఆరోగ్య మిల్క్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం స్వీట్ సమోసా చేసుకోబోతున్నాం. కానీ దానికి ముందు పేరు వింటే దిమ్మ ఇలా తిరిగింది. ఏం లేదు, మనం డబల్ కమీటా స్వీట్ సమోసా చేసుకుంటున్నాం. బ్రెడ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకుందాం. అదేంటి డబల్ కమీటా అంటాడు, వీడు ఇదే చేస్తున్నాడంటే చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాం. ఈ బ్రెడ్ని సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసి చిన్న ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి అంటే మళ్ళీ వీటిని ఇలా కట్ చేసుకొని ఒక పెనంపై కొంచెం అంతా మనం నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని దాంట్లో దీన్ని కొంచెం సేపు వేయించేసుకుందాం. వెన్నని మనం ముందుగా కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం చేసేసుకుందాం. వేడి అయిపోయే లోపల మనం ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చూడండి, ఎంతో సింపుల్గా ముక్కలు రెడీ అయిపోయాయి. వీటిని సమోసా లోపల వేసి దాన్ని మళ్ళీ షుగర్ సిరప్లో వేసి భలేగా ఉంటాయి. మన హైదరాబాదీ టేస్ట్కి తగ్గ స్వీట్ సమోసా అంటే మరి ఇదే. ఈ నెయ్యిని చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని చేసుకుందాం. ఇది మెల్ట్ అవుతూనే ఉంది. దీంట్లో మనం బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేసుకొని కొంచెం అంత లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ బ్రెడ్ స్లోగా మనకి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు టోస్ట్ చేసుకుందాం. ఈ లోపల పంచదార పాకం కూడా పట్టేసుకుందాం. మీ అందరికీ తెలుసు, గులాబ్ జామున్లా పంచదార పాకం పట్టాలి అంటే 1 కప్పు పంచదారకి సగం కప్పు నీళ్లు సరిపోతాయి. ఇందులో సగం కప్పు నీళ్లు పోసేసుకుంటే మనకి సరిపోతుంది. దీన్ని మనం వేడెక్కిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకుంటే మీకు గులాబ్ జామున్కి కావాల్సిన పర్ఫెక్ట్, అలాగే మన స్వీట్ సమోసాకి కావాల్సిన పర్ఫెక్ట్ షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. మన బ్రెడ్ ముక్కలు స్లోగా ఇలా టోస్ట్ అవుతూనే ఉన్నాయి. సో మరి ఇప్పుడు వీటిని మనం మరి కొంచెం సేపు ఈ లోపల పిండి కూడా కలిపేసుకుందాం. సమోసాలకి తెలుసు కదా, 100 గ్రాముల మైదా పిండికి ఒక 25 గ్రాముల మనం నెయ్యి కానీ నూనె కానీ మనం ఏదన్నా ఇందులో వేసేసుకొని మన సమోసాలు చేసేసుకోవచ్చు. ఫస్ట్ మన వెజిటేబుల్ షార్ట్నింగ్ మనకి మార్కెట్లో ఎన్నో రకాలు దొరుకుతాయి, ఏదన్నా వేసుకోవచ్చు. లేదంటే ఒట్టి నూనె మనం వేసి చేసేసుకోవచ్చు. ఏది ఉన్నా కానీ మనకి సమోసాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలిపేసుకుందాం. దీంట్లో సాధారణంగా సమోసాలు చేసేటప్పుడైతే కొంచెం అజ్వైన్ కానీ జీలకర్ర కానీ వేస్తాం. కానీ ఇందులో మాత్రం మీరు కావాలనుకుంటే సోఫ్ దంచి వేసుకోవచ్చు, కానీ లేకపోతే అది కూడా అవసరం లేదు. ఇలా కలిపేసుకొని దీంట్లో మనం ఏ స్వీట్లో అయినా చిటికెడంత ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందంటారు కదా, దీంట్లో కూడా చిటికెడు ఉప్పు వేసేసుకుందాం. ఇక్కడ మన బ్రెడ్ ఏమో ఫాస్ట్గా బ్రౌన్ అయిపోతుంది. చిటికెడు ఉప్పు, దీంట్లో కొంచెం అంత వెజిటేబుల్ షార్ట్నింగ్, అలాగే మైదా పిండి వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసి మనం దీన్ని మన సమోసా పిండి కలుపుకున్నట్టు కలిపేసుకుందాం. మరీ ఎక్కువ నీళ్లు వేస్తే పర్ఫెక్ట్గా రాదు. అందుకని చెప్పేసి కొంచెంగా వేసుకొని ఈ పిండిని మంచి ముద్దలా తయారు చేసుకుందాం. మన బ్రెడ్ కూడా మంచి కలర్ వచ్చేసింది. మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఈ బ్రెడ్ని స్టవ్ కట్టేసి దీంట్లో మనకి కొంచెం అంత ఇలా బ్రెడ్ ముక్కలు తీసుకొని దీంట్లో మనం కొంచెం పంచదార పొడి వేసేసుకుందాం. ఈ పంచదార పొడి ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకుంటే ఆ పంచదార ఆ వేడికి కొంచెం కరిగి చక్కగా మన ఈ బ్రెడ్ క్రమ్స్కి చక్కగా పట్టేసుకుంటుంది. అంతేనండి, మన డబల్ కమీటా సమోసాలో స్టఫింగ్ రెడీ. దీన్ని మరి కొంచెం సేపు ఇలా పక్కన పెట్టేసుకొని దీంట్లో మనం జీడిపప్పు అలాగే కిస్మిస్, మన డబల్ కమీటాలో మనం కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటాం కదా, మరీ పెద్దగా ఉన్నాయి. మాకు షోలో అన్ని పెద్ద జీడిపప్పులు తీసుకొస్తున్నారు. విరిగిన జీడిపప్పే తెచ్చుకుంటే మార్కెట్లో కొంచెం చౌకగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా మనం లైట్గా ఇలా క్రష్ చేసుకొని, మీరు కావాలంటే ఇందులో కొంచెం పాలకోవా అవి కూడా వేసుకోవచ్చు. కానీ మన షుగర్ సిరప్ వెళ్ళి వీటిని సాఫ్ట్ చేసేస్తుంది. సమోసాకు కావాల్సిన పిండి రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం. రెస్ట్ ఇచ్చి ఇప్పుడు మనం చేసుకున్న ఈ బ్రెడ్ మిక్చర్ని భర్తం పడదాం. దీంట్లో మన దగ్గర పాలకోవా ఉంటే కనుక కొంచెం ఇది వేయాల్సిన అవసరం ఏం లేదు, వేసుకుంటే మరింత టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాం. తినేటప్పుడు మనకి టోటల్ 100% డబల్ కమీటా టేస్ట్ వచ్చేయాలి.
ఇప్పుడు ఇవన్నిటిని మన సమోసాల్లో మిక్చర్లో వాడుకుందాం. కొంచెం పంచదార పొడిలా మీకు కనిపించినా మన స్టఫింగ్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందే చెప్పాను కదా, ఈ స్టఫింగ్లో మనం సమోసా మిక్చర్లో అయినా కొంచెం సోప్ వేసుకోవచ్చు, దీంట్లో అయినా వేసుకోవచ్చు. కావాలంటే మన యాలకుల పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు. కానీ ఇందులో నేను కొంచెం అంత సోప్ పొడి వేసేసుకున్నాను. మన సమోసా పిండి ముద్ద రెడీగా ఉంది. మనం చిట్టి చిట్టి సమోసాలు కాబట్టి మరీ పెద్ద ముద్ద తీసుకోకుండా ఒక చిట్టి సమోసాలు 2 రెడీ అయ్యేలా వీటిని, అంటే మనం పూరీ కంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే 2 సమోసాలు వచ్చేస్తాయి. ఇలా ముద్దల్లా చేసేసుకుందాం. అయితే ఇవి రుద్దడానికి చాలామంది పిండి వాడతారు, మనం వాడక్కర్లేదు. ఎందుకంటే దీనికి మనం తగినంత నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఏది అక్కర్లేదు. ఈ పిండి ముద్దని చక్కగా ఇలా ప్రెస్ చేసి మనకు కావాల్సిన షేప్లో వీటిని రుద్దేసుకుందాం. అయితే సమోసాల్లా చేయాలి అంటే ఒక గుడ్డు షేప్లో కనుక మనం పొడుగ్గా చేసుకుంటే, కట్ చేసుకుంటే దాన్ని 2 సమోసాలు తయారైపోతాయి. ఒక చిన్న బౌల్లో నీళ్లు దగ్గర పెట్టుకొని వాటిని చేసుకోవడం అంతే. వీటిని ఒక గుడ్డు షేప్లో మనం తయారు చేసేసుకుందాం. ఒక షేప్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పొడుగ్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇది షేప్ మరీ పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదు. నేనైనా చేస్తే చూడండి అంత పర్ఫెక్ట్గా ఏం షేప్ చేయట్లేదు. ఈ మాత్రం చేసుకొని మనకి యాక్చువల్గా మంచి సాఫ్ట్గా సమోసా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇది పల్సగా చేసుకుంటేనే మనకి సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా. ఎందుకంటే మనం ఈ సమోసా పిండిని మళ్ళీ దీని నుంచి తీసినప్పుడు అది కొంచెం దగ్గరికి సాగినట్టు అవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే మనకి సమోసా రెడీ అయిపోతుంది. సో దీంట్లో స్టఫింగ్ చేసేసుకుందాం. మరి దాని స్టఫింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. కొనలంతా కొంచెం నీళ్లు మనం ఇలా పెట్టేసుకుంటే తర్వాత సీలింగ్కి ఈజీ అవుతుంది. సెంటర్లో ఇలా టచ్ చేసి దాన్ని ఓవర్లాప్ చేసుకొని మనం ఇలా చేసుకుంటే మన సమోసా రెడీ. అయితే మనం పంచదార ఏదైతే వేసి వేడివేడిలో మనం ఈ బ్రెడ్ చేసుకున్నామో ఇది కూడా కొంచెం దగ్గరకై గట్టిగా అవుతుంది. దీన్ని మనం ఈ సమోసాల్లో చక్కగా మనకు కావలసినంత స్టఫింగ్ వేసి ఈ కొనల్ని చక్కగా ఇదే విధంగా ట్రయాంగులర్ షేప్లో మనం చేసేసుకుంటే మన సమోసా షేప్ వచ్చేస్తుంది. ఇలా చేసేసుకొని తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకుందాం. చూడండి మనకు సమోసా షేప్ రెడీ. ఇదే విధంగా మన ఈ చేసుకునే ఈ సమోసాలన్నీ కూడా ఈ కొనలకి కొంచెం అంత నీరు ఇలా పెట్టేసి తర్వాత వాటిని తీసి మరోసారి చూడండి, ఫస్ట్ ఒక సెంటర్లో ఇలా దాన్ని కవర్ చేసుకుంటూ మరొకటి ఇలా ఓవర్లాప్ చేసుకోవడం వల్ల మనకి మసాలా ఏది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా మన సమోసాలు రెడీ అయిపోతాయి. తర్వాత ఇందులో మిశ్రమాన్ని ఈ జీడిపప్పు మన కిస్మిస్ ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసి ఇప్పుడు కూడా మరోసారి చూడండి, ఫస్ట్ ఇదే విధంగా సెట్ చేసుకుంటాం. తర్వాత మరొకటి ట్రయాంగిల్ వేస్తాం. వేసేసి మనం దీన్ని పర్ఫెక్ట్గా చేసేసుకుందాం. అయితే మన షుగర్ సిరప్ కూడా రెడీ, మన సమోసాలు కూడా రెడీ అయిపోతున్నాయి. నూనె కూడా మనకి వేడెక్కుతుంది. సో మరి మిగతా సమోసాలు కూడా చుట్టేసుకుందామా. డబల్ రోటీ అంటే ఒకప్పుడు బ్రెడ్ రూపంలో మన హైదరాబాద్లో చాలా ఎక్కువ పాపులర్. హైదరాబాదీ నాన్ అంటేనే చాలా ఫేమస్. మీరు ఓల్డ్ సిటీ వెళ్ళినా ఇప్పటికీ ఒక 70 సంవత్సరాల 100 సంవత్సరాల కిందట ఉన్న బేకరీస్లో హైదరాబాదీ నాన్ అని చేస్తారు. షీర్మల్ రొట్టె అని బ్రేక్ఫాస్ట్లో ఇప్పటికీ అవే తింటారు. మీరు కూడా వెళ్ళి అప్పుడప్పుడు మన హైదరాబాద్లో ఉన్న బేకరీస్లో వెళ్ళి మీరు తప్పకుండా ఈ షీర్మలు ఇవన్నీ తప్పకుండా ట్రై చేయాలి. ఈ రొట్టెలు మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తోచక అట్లా వచ్చిన మిఠాయిలు అట్లా వచ్చిన స్వీట్లే, కానీ ఇప్పుడు అవి ఎంతో ఫేమస్ అయిపోయాయి. ఇదే విధంగా మన సమోసాలని అన్నీ ఒకటి తర్వాత ఒకటి చక్కగా వేసుకొని చక్కగా వీటిని స్టఫింగ్ చేసేసుకుందాం. సమోసాలు చూడండి ఒక్కొక్కటి ఒక పిరమిడ్లా, మన ఈజిప్ట్లో పిరమిడ్లా ఇలా నుంచొని ఉన్నాయి. వీటిని మనం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఫ్రైయింగ్కి వాటికి న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పర్ఫెక్ట్. ఎందుకు అంటే దీని స్మోకింగ్ పాయింట్ ఎక్కువ. కానీ సమోసాలు ఇవి ఫ్రై చేసేటప్పుడు మరీ వేడిలో చేయకూడదు, తక్కువ వేడిలో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి ఒక చిన్న ముక్క పిండి కనుక మనం నూనెలో వేస్తే కొంచెం కొంచెం బుడగలుగా రావాలి. ఎక్కువగా వచ్చింది అంటే అప్పుడు నూనె మరీ వేడిగా ఉన్నట్టు. మరి ఈ సమోసాల్ని ఇందులో మరీ అంత వేడి లేని నూనెలో వేసుకుందాం. మరోసారి ఈ సమోసాలు ఫ్రై చేసేటప్పుడు నూనె మరీ వేడిగా ఉండకూడదు. మరీ వేడిగా ఉందంటే బయట కలర్ వచ్చేస్తుంది, ఆ పిండి కుక్ అవ్వదు. కాబట్టి కొంచెం తక్కువ మంటలో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిల్లో అన్నీ వేసేసి కొంచెం మరీ నూనె మీకు వేడిగా ఉందనిపించి బాగా ఎక్కువ బుడగలు అనిపిస్తుంటే మనం ఇందులో కొంచెం పచ్చి నూనె వేసేసుకుంటే ఆ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇవి చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి. మరి ఈ సమోసాల్ని
రెండో వైపు కూడా మనం జాగ్రత్తగా తిప్పేసుకుందాం. ఇలా తెల్లగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం తక్కువ టెంపరేచర్లో వస్తేనేమో మన సమోసాలు చూడ్డానికి ఒకే రంగులో వస్తాయి. మరీ ఎక్కువ వేడిలో చేస్తే ఇవి చక్కగా కలర్ బంగారు రంగు రావు. అందుకని చెప్పేసి కొంచెం మీడియం టెంపరేచర్లో అంటే లో మీడియం టెంపరేచర్లో ఫ్రై చేసుకుందాం. మన షుగర్ సిరప్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. మరోసారి 1 కప్పు పంచదారకి సగం కప్పు నీళ్ళు అయితే మన పంచదార పాకం గులాబ్ జామున్కి సరిగ్గా సరిపోతుంది. దీంట్లో ఒక 4-5 డ్రాప్స్ నిమ్మకాయ రసం వేసేసుకుంటే అది గడ్డలు కట్టకుండా మళ్ళీ చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా వేడిగా రెడీ ఉంది. మరి మన సమోసాలు కూడా మనం పర్ఫెక్ట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత తక్కువ టెంపరేచర్లో చేసుకుంటే మన సమోసాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మామూలు సమోసాలు మనం ఫ్రై చేసుకున్నప్పుడు మరి ఎర్రగా ఫ్రై చేసుకుంటాం. మన ఈ సమోసాలు ఫ్రై చేసుకునేటప్పుడు స్వీట్ సమోసాలు కొంచెం లైట్ బంగారు రంగు వస్తే సరిపోతుంది. మిగతా మెరుపంతా మన షుగర్ సిరప్లో వేసి తీసినప్పుడు వచ్చేస్తుంది. లోపలనేమో మన డబల్ కమీటా కొంచెం తీయగా పంచదార కూడా వేసాము. లోపల మంచి టేస్ట్ ఆల్రెడీ ఉంది, కానీ షుగర్ సిరప్ వేస్తే అది కొంచెం అంతా పీల్చుకొని మరింత టేస్టీగా అవుతుంది. ఇందులో పాలకోవా కూడా వేసాం కొంచెం. అది మీరు వేసుకోవాలంటే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పాలకోవా లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. సాధారణమైన సమోసా అయితే మనం షుగర్ సిరప్లో వేయం, కానీ ఇందులో వేస్తాం. కావాలంటే మీరు షుగర్ సిరప్ లోపలికి వెళ్ళడం కోసం ఇలా చిన్నగా ఒక్కొక్క సమోసాకి ఇలా చిల్లు పెట్టచ్చు. ఇలా చిల్లు పెట్టేసి అప్పుడు షుగర్ సిరప్లో వేస్తే కొంచెం వెళ్తుంది లోపలికి కూడా. ఇప్పుడు మన షుగర్ సిరప్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. మన సమోసాలు వీటిని చక్కగా ఇందులో వేసి కొంచెం అంత షుగర్ సిరప్ కూడా వేసుకుందాం. ఇదే విధంగా అన్ని సమోసాలు ఇందులో వేసుకొని వీటిపైన షుగర్ సిరప్ కొంచెం కొంచెం వేసుకొని స్టఫింగ్ చేద్దాం. ఈ షుగర్ సిరప్ని ఆ చిల్లులో వేసుకుంటూ ఈ సమోసాల్ని చేసుకుందాం. ఇందులో నేను యాలకుల పొడి వేయలేదు, కావాలంటే మీరు యాలకుల పొడి కూడా వేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఈ సమోసాలు డెకరేటివ్గా చక్కగా చూడడానికి అందంగా మనం అరేంజ్ చేసి దాటిని వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ సమోసాలు వేడిగానే కాదు, మీరు చల్లగా తిన్నా చాలా బాగుంటుంది. మన డబల్ కమీటా వేడిగా తింటేనే బాగుంటుందా? వేడిగా తింటే చాలా బాగుంటుంది. కానీ నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన డబల్ కమీటా అయినా అర్ధరాత్రి లేసి ఇలా తినడం చాలా ఇష్టం. మరి వీటిని కూడా 2-3 పీసులు ఇప్పుడు తింటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అర్ధరాత్రి లేసి తిని నా మనసులో ఉన్న ఈ తీపి కోరికలన్నీ ఈరోజు తీర్చేసుకుంటాను. ఈ సమోసాలని ఈ పంచదార పానకంతో చక్కగా స్నానం చేపిస్తున్నట్టు లేదు, చేపించిన తర్వాత మెరుస్తూ ఇవి బయటకు వచ్చేస్తాయి. కొంచెం వేడిగా ఉన్నాయి. మరి ఈ సమోసాల్ని ఇలా ప్లేట్ మీద పెట్టేసుకుందాం. కరకరలాడుతూ బయట, లోపలనేమో మన షుగర్ సిరప్ తోటి పర్ఫెక్ట్గా సమోసాలు రెడీ. 1, 2, 3, 4 ఎన్నైనా చాలవు నాకు ఈ తీయటి సమోసాలు. నా మనసు దోచుకోవడానికి చక్కగా వచ్చేసాయి. ఇంకొక సమోసా కూడా పెడితే ప్లేట్లో బాగుంటుందేమో కదా. మరో సమోసా ఇక్కడ రెడీ. దీనిపైన కూడా మన బాదం పప్పు కొంచెం. మన సమోసా రెడీ. అది చూడడానికి మీరు రెడీ, తినడానికి నేను ఎప్పుడు రెడీయే. వారే వాహ్ అనుకుంటూ ఈ సమోసాలు చూడడానికి ఎంతో అందంగా రెడీ అయిపోయాయి. చూడండి ముచ్చటగా ఉన్నది. తింటుంటే పాటలు. బ్రెడ్ సమోసా తయారు చేయ విధానం. ముందుగా బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని స్టవ్ పై లైట్గా కొంచెం వెన్న వేసి ఆ ముక్కలని దూర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరో స్టవ్ పై కప్పు పంచదార, సగం కప్పు నీళ్లు వేసి మన గులాబ్ జామ్ పాకం పట్టుకున్నట్టు పట్టుకోవాలి. మరొక బౌల్లో మైదా పిండి, వెజిటేబుల్ షార్ట్నింగ్ వేసి కొంచెం అంత ఉప్పు వేసి సమోసా పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ బ్రెడ్ ముక్కలపై షుగర్ పౌడర్ వేసి కలిపేసుకొని వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈ చేసుకున్న మైదా పిండి మిశ్రమాన్ని రొట్టెల వల్లే చేసుకొని వాటిని సగం కట్ చేసి సమోసాల వల్లే చుట్టుకొని ఈ బ్రెడ్ మిశ్రమాన్ని అందులో వేసి సమోసాల వల్లే సీల్ చేసుకోవాలి. వాటిని వేడి నూనెలో ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేసి వడ్డించుకుంటే మన డబల్ కమీటా సమోసా రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇష్టమైన బ్రెడ్ చేయబోతున్నాను. పిజ్జా డో ఏదైతే ఉందో దాన్ని రకరకాలుగా మిక్స్ చేస్తారు. కొంతమంది ఎగ్ వేస్తారు, కొంతమంది పాలు వేస్తారు, కొంతమంది మామూలుగా ఈస్ట్ నీళ్లు వేసుకొని కలుపుతూ ఉంటారు. రిచ్గా కావాలి అని అంటే ఎక్కువగా గుడ్డు వేసుకుని రిచ్గా చేస్తారు. కానీ ఈరోజు మనము కస్టర్డ్ని ఈ పిజ్జా డోలో మంచిగా స్టఫ్ చేసేసి చిన్నగా గొబ్బెమ్మల షేప్లో చేసుకుని మనము బేక్ చేద్దాం.
పిజ్జా డో కలుపుకోవటానికి ఇక్కడ నాకు ఒక బౌల్ రెడీగా ఉంది. ఇందులో ముందుగా కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుని ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పాలు, హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకు అంటే కొంచెం రిచ్నెస్ కోసం నేను పాలు వేసుకుని ఈ మిక్చర్ని కలుపుతున్నాను, అంటే మన పిజ్జా డోని కలుపుతున్నాను. పిండి వచ్చేసి 1 కప్పుకి మీరు హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగా పాలు తీసుకోవచ్చు. ఇందులో కాస్త షుగర్, ఎందుకంటే ఇది స్వీట్ కదా, కొంచెం ఎక్కువగా షుగర్ వేసుకుందాం. సాల్ట్ తక్కువ వేసుకుందాం. 1 టీ స్పూన్ షుగర్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్. అలాగే ఇందులో ఈస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ ఈస్ట్. అలాగే ఇక్కడ బటర్, 1 క్యూబ్ బటర్ వేసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఇందులో పిండి వేసుకుందాం, మైదా పిండి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకుండా మరీ సాఫ్ట్గా ఉండకుండా తడుపుకోవాలి. అవసరం అనుకుంటే మరి కాస్త వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుందాం. స్పూన్తో అయినా చేయితో అయినా కూడా కలుపుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఈ పిండిని ఇప్పుడు మనం రెస్ట్ చేద్దాం. దీన్ని ఫస్ట్ మనం టేబుల్ మీద కొంచెం పొడి పిండి జల్లేసుకుని ఈ మిక్చర్ని వేసేసి ఒక్కసారి బాగా నీట్ చేసుకుని ఆ తర్వాత మనం రెస్టింగ్కి పెట్టుకుందాం. సో చూడండి మన పిండి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు మీరు ఇలా నీట్ చేస్తూనే ఉండండి. ఒక చక్కటి స్మూత్ బాల్ లాగా చేసేసి ఈ బాల్ని మరి ఇదే బౌల్లో కొంచెం నూనె వేసుకుందాం. అంటుకోకుండా ఉండాలి అనుకుంటే బౌల్లో కొంచెం నూనె, ప్లెయిన్ బౌల్ మంచిగా నెయ్యి కానివ్వండి, బటర్ కానివ్వండి, నూనె కానివ్వండి బౌల్కి రాసేసి ఈ పిండిని ఇందులో వేసేసి కవర్ చేసేసి ఒక 3 గంటల పాటు రెస్ట్ చేసుకుందాం. మరి కస్టర్డ్ స్టఫింగ్ అన్నాను కదా, సో కస్టర్డ్ చేయటం కోసం ఇక్కడ పాలు రెడీగా ఉన్నాయి. ఈ పాలు కాస్త బాయిల్ చేసిన పాలు. ఇందులో మనం ఎప్పుడైనా మనం కస్టర్డ్ చేసే ముందు ఏం చేస్తాం, కస్టర్డ్ పౌడర్ని వేరేగా సపరేట్గా కలుపుకుని ఆ తర్వాత వేడి పాలల్లో వేసుకుని కొంచెం గట్టి పడేంత వరకు మనం ఉడికించుకుంటాం. సో సేమ్ ప్రాసెస్ ఫాలో అయిదాం. ఈ మిక్చర్ కాస్త గట్టిగా ఉండాలి. సో చూడండి మన కస్టర్డ్ని నేను ఈ పాలలో మిక్స్ చేసేసాను. అలాగే ఇక్కడ పాలు కూడా బాయిల్ అయిపోయినాయి. ఇందులో మనం కాస్త షుగర్ వేసుకుందాం. స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు షుగర్ వేసుకోండి. వేసేసి ఇందులో ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఈ కస్టర్డ్ మిక్చర్ని మనం ఇప్పుడు గట్టి పడేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి, కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా కస్టర్డ్ చాలా ఫాస్ట్గా థిక్ అయిపోతూ ఉంటుంది, అలాగే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి అడుగంటకుండా ఉండాలి. స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు షుగర్ వేసుకోండి. చూడండి గట్టిగా అయిపోయింది మిక్చర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. మరి ఇక్కడ మన కస్టర్డ్ మిక్చర్ కూడా చల్లారిపోయి రెడీగా ఉంది. చూడండి గట్టిగా అయిపోయింది. ఇలాగే కావాలి. పిజ్జా పిండిలో లోపల స్టఫ్ చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే మనకి బయటికి రాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ పొడి పిండి వేసుకోండి. టేబుల్ మీద పొడి పిండి వేసుకుని ఒక్కసారి ఇలా ఈ మిక్చర్ని మనము రోల్ చేసేసి, మీకు పెద్ద సైజ్ కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి, చిన్న సైజ్ కావాలంటే చిన్నగా కట్ చేసేయండి. ఇలా చేయటం వల్ల ఈక్వల్గా డివైడ్ అవుతుంది. కానీ నేను ఇలా ఎప్పుడు పొడవుగా చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుంటే మనకి ఈక్వల్ సైజెస్ వస్తుంది. ఇప్పుడు మరి కాస్త పొడిపిండి, ఈస్ట్ డోకి ఎప్పుడు పొడిపిండితోనే పనిచేస్తారు. చిన్న ముద్ద తీసుకుని మన పరాటాలు ఎలా స్ప్రెడ్ చేస్తామో అలాగే స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం ఈ చల్లారిన ఈ మిక్చర్ని కొంచెం ఎక్కువగా కాదు, ఇప్పుడు ఈ కొనాలన్నిటినీ దగ్గరికి తీసుకొచ్చేసి చిన్న మూటలాగా కట్టేసేయండి. ఇప్పుడు మన బేకింగ్ ట్రేలో కాస్త పొడిపిండి, కింద అంటుకోకుండా ఉండటానికి పొడిపిండి వేసుకోండి. మెల్లిగా ఈ పిండిని దీంట్లో పెట్టేసేయండి. సో మరికొన్ని చేసేసి అవన్లో 20 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక అరగంట పాటు మరొకసారి ప్రూఫింగ్కి పెట్టుకుని ఆ తర్వాత 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేస్తే మనకి చక్కటి కస్టర్డ్ రోల్స్ రెడీ అయిపోతాయి.
నేను బేక్ చేసేసాను 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 15 మినిట్స్ వరకు. చూడండి చక్కగా కలర్ వచ్చింది. లోపల ఏదైతే మన పాల మిక్చర్ కస్టర్డ్ మిక్చర్ వేసామో వేడికి చక్కగా బబుల్ 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 అయిపోయి కొంచెం కొంచెం అలా పొంగేసి బయటికి వచ్చేసింది. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఆల్రెడీ చల్లార్చుకుని ఆ తర్వాత టేస్ట్ కూడా చేసేసాను. ఇది సాఫ్ట్గా ఉంటుంది. లోపల స్టఫింగ్ స్వీట్. పిండిలో కూడా కొంచెం షుగర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి, మనకి చాలా చక్కగా ఉంటుంది. చూడండి బ్రెడ్ పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తే మీకు ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. లోపల చూడండి మనం ఏదైతే కస్టర్డ్ వేసామో కానీ టేస్ట్ జ్యూసీగా మన కస్టర్డ్ వచ్చి చాలా టేస్టీగా ఉంది. మరి తప్పకుండా ఈ సింపుల్ అయిన డిషెస్ మీ ఇంట్లో చేసుకోవచ్చు. మరి మళ్ళీ కలుద్దామా మరొక రెసిపీతో. ఎటువంటి పనైనా చిటికలో చేయాలంటే చిట్కాలు తెలిస్తే చాలా ఈజీ. మరి మీకు నచ్చిన మీకు తెలిసిన చిట్కాలు మాకు రాసి పంపించండి. న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. మళ్ళీ సోమవారం ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.